హాయ్ వెల్కమ్ టు ఏబిఎన్ టెక్ టుడే. సంవత్సరం మారింది, లైఫ్ మారాలంటే ఏం చేయాలి? ప్రస్తుత ఏఐ బూమ్ రేపు ఏమవుతుంది? టెక్నాలజీ మనిషికి కీడు చేస్తుందా, మనిషిని రక్షిస్తుందా? అసలు టెక్నాలజీ గొప్పదా, మానవత్వం గొప్పదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ వచ్చేసింది ఈ వారం ఎపిసోడ్. మరి ఎంటర్ అయిపోదామా? కొత్త సంవత్సరం మొదలై కొన్ని వారాలైపోయిందండి. సంవత్సరం మారగానే చాలామంది కొత్త నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. ఇదిగో ఈ ఏడు ఇవి సాధించాలి, ఇలా గడపాలి అని అనుకుంటూ ఉంటారు. వీటినే మనం న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటూ ఉంటాం. అయితే టెక్నాలజీ పరంగా ఈ ఏడాది చాలామంది తీసుకుంటున్న రిజల్యూషన్ ఏంటో తెలుసా? కోరుకుంటున్న కొత్త మార్పు ఏంటో తెలుసా? అనలాగ్ లైఫ్. ఇదే ఈ ఏడాది ఒక ట్రెండ్గా మారబోతోంది. ఇంతకీ ఏంటి అనలాగ్ లైఫ్? ఇది మీకు మాకు అందరికీ అవసరమే. ఏంటిది? జీవితంలో కొత్త మార్పు కోరుకునే వాళ్ళంతా అనలాగ్ లైఫ్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది. ఫోన్ స్క్రీన్ కేస్ చూస్తుంటే తెలియకుండానే కాలం గడిచిపోతుంది. స్మార్ట్ టీవీలో ఓటీటీలు ఓపెన్ చేస్తే ఏవేవో సినిమాలు, సిరీస్లు చూస్తుంటాం. ఎన్నెన్నో గంటలు మనకు తెలియకుండా గడిపేస్తుంటాం. కాలం గిరున తిరిగిపోతుంది. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. అరే, జీవితంలో ఏడాది అయిపోయింది, ఏం ఎక్స్పీరియన్స్ చేశాం అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదీ స్పష్టంగా ఉండదు. అంతా వర్చువల్ మాత్రమే. ఫ్రెండ్స్తో మాట్లాడడం కావచ్చు, ఆఫీస్లో పనిచేయడం కావచ్చు, పర్సనల్ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అన్ని రకాలుగాను ఇదే పరిస్థితి ఉంటోంది. ఇప్పుడు లైఫ్ మన చేతిలో ఉన్నట్టే ఉంటుంది, కానీ మనకి దక్కకుండా దూరంగా పారిపోయినట్టు అనిపిస్తుంది. ఏంటో లైఫ్, కాలం అలా గడిచిపోతుందంతే అని నిరాశగా అనేస్తాం. దీనికి కారణం ఏంటో తెలుసా? సింపుల్గా డిజిటల్ టెక్నాలజీ. అవును, ఇదే చెబుతున్నారు లైఫ్ని స్టడీ చేసే ఎక్స్పర్ట్స్. నిజంగా లైఫ్ తాలూకు ఫీల్ని మీరు క్యాప్చర్ చేయాలంటే డిజిటల్ లైఫ్ని కాస్త పక్కకు పెట్టి అనలాగ్ లైఫ్లోకి వచ్చేయాలని సలహా ఇస్తున్నారు. ఈ సలహాని చాలామంది తీసుకుంటున్నారు కూడా. ఎస్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామందికి న్యూ ఇయర్ రిజల్యూషన్ ఇదే, అనలాగ్ లైఫ్ గడపడం. ఈ నిర్ణయం తీసుకుంటున్న వాళ్లలో చాలామంది యూత్ కావడమే ఇక్కడ విశేషం. సరే, ఇంతకీ అనలాగ్ లైఫ్ అంటే ఏంటి? టెక్నాలజీని మొత్తంగా దూరం పెట్టేయడమా? మోడర్న్ జీవితం నుంచి దూరంగా పారిపోవడమా? కానే కాదు. అసలు ఈ రోజుల్లో ఎవరు టెక్నాలజీని వాడకుండా ఉండలేరు. కానీ వీలైనంత వరకు గ్యాడ్జెట్స్లో ఇరుక్కుపోవడాన్ని మాత్రం తగ్గించుకోవాలి. ఇదే ఇక్కడ కీలకం. పనులన్నీ ఎప్పట్లాగే చేసుకోవచ్చు, కానీ డిజిటల్ స్క్రీన్స్కి దూరంగా ఉండాలి. కొంచెం పాతకాలం టెక్నాలజీకి దగ్గరవ్వాలి. ఇదే అనలాగ్ లైఫ్. ఇది చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్. ఉదాహరణకి, మీరు పాటలు వినాలనుకోండి, ఫోన్లో MP3 ప్లేయర్ వాడకూడదు, ఎందుకంటే అది వర్చువల్. దానికి బదులుగా ఇంట్లో ఒక గ్రామ్ ఫోన్ ఉంటే దాన్ని వాడాలి. అది లేకపోతే పాతకాలం క్యాసెట్లు ప్లే చేసుకోవాలి. ఇలా వర్చువల్ విషయాల ప్లేస్లో రియల్ థింగ్స్ని రీప్లేస్ చేయాలి. ఇదే అనలాగ్ లైఫ్. అసలేంటి డిజిటల్ లైఫ్కి అనలాగ్ లైఫ్కి తేడా? డిజిటల్ లైఫ్ అనే దాన్ని మనం స్మార్ట్ ఫోన్ ద్వారా, ట్యాబ్లెట్స్ ద్వారా, స్మార్ట్ టీవీల ద్వారా ఎంజాయ్ చేస్తాం. కానీ ఈ లైఫ్ అంతా వర్చువల్. ఫీల్ రాదు. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేసినా అదంతా స్క్రీన్స్ ద్వారాను, సాఫ్ట్వేర్, యాప్స్ ద్వారాను మాత్రమే జరుగుతుంది. డిజిటల్ లైఫ్లో మనం సాధారణంగా మన చుట్టుపక్కల ఉన్న ఏ వస్తువుని ముట్టుకోం. ఏ పని కోసమైనా సరే ఆ డిజిటల్ స్క్రీన్నే టచ్ చేస్తాం. ఇదిగో ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. జీవితపు ఫీల్ పోతుంది. పాట వినాలంటే మ్యూజిక్ ప్లేయర్ యాప్ వాడతాం. పుస్తకం చదవాలంటే ఈపబ్ రీడర్ వాడతాం. ఇలా ఏది వాడినా, ఎన్ని పనులు చేసినా అంతా గాలిలో ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ పనులు జరుగుతాయి, కానీ ప్రత్యేకమైన స్పర్శ అనేది ఉండదు. అందువల్లే ఫీల్ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం అమెజాన్ కిండిల్లో ఒక ఈబుక్ చదువుతున్నాం అనుకోండి. మామూలుగా పుస్తకం చదువుతున్నప్పుడు పేజీలు తిప్పే ఫీల్ మనకి దీంట్లో రాదు. అలాగే పుస్తకాలు చదివేటప్పుడు ఆ పుస్తకాల బరువు, స్పర్శ, వాసన కూడా మనం ఫీల్ అవుతాం. అలాంటిది ఆ డిజిటల్ డివైస్లో మనకు ఎంతమాత్రం దొరకదు. అందుకే ఫీల్ ఉండదు. ఒక క్యాసెట్ ప్లే చేసి పాట వినేటప్పుడు ఉండే టచ్ స్మార్ట్ ఫోన్లో స్పాటిఫై వాడినప్పుడు మనకి లభించదు. సో మనం ఏం చేయాలి? ఈ డిజిటల్ లైఫ్లో టచ్, ఫీల్ అనేవి ఎక్కడెక్కడ మిస్ అవుతామో గుర్తించాలి. వాటన్నిటినీ పక్కన పెట్టేసి టచ్, ఫీల్ ఉండే అనలాగ్ ఆల్టర్నేట్స్ని అడాప్ట్ చేసుకోవాలి. ఇదే అనలాగ్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, క్యాలిక్యులేటర్లో కూడా చిన్న స్క్రీన్ ఉంటుంది, కానీ అది మిమ్మల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయదు. ఎందుకంటే అక్కడ మనం లెక్కలు చేయడానికి రియల్ కీస్ నొక్కుతాం. అదే ఫోన్లో ఉండే క్యాలిక్యులేటర్ విషయం తీసుకోండి. అక్కడ బటన్స్ అన్నీ వర్చువల్. ఎన్ని లెక్కలు చేసినా మనకి రియల్ ఫీల్ రాదు. కానీ అవే లెక్కల్ని కాస్త ఓపిక్గా పెన్తో పేపర్ మీద రాసుకుంటే అప్పుడు లైఫ్ ఫీల్ ఎక్కువగా లభిస్తుంది. అసలు ఈ విధంగా డిజిటల్ లైఫ్ని పక్కన పెట్టి అనలాగ్ ఆల్టర్నేట్స్ని ప్రోత్సహించడం ఏంటి? ఇది తిరోగమనం కాదా? దీనివల్ల ఏం లాభం
అనకండి. ఎంతో లాభం ఉంది. జీవిస్తున్న ఫీలింగ్ పెరుగుతుంది. మనం లైఫ్ని అనుభవిస్తున్న అనుభవం ఎక్కువ అవుతుంది. మనసుకి రిలాక్సేషన్ ఉంటుంది. పాత తరం వాళ్ళు అనుభవించింది ఈ రిలాక్సేషనే. అందుకే ఇప్పుడు మనకున్నంత మానసిక ఆందోళన, అలజడి వాళ్ళకి ఉండేవి కావు. అందుకే ఇప్పుడు కొత్త తరంలో చాలామంది ఎనలాగ్ లైఫ్ అనే ఈ కొత్త ట్రెండ్ వైపు చూస్తున్నారు. రోజంతా కాకపోయినా కనీసం ఆఫీస్ అయ్యాక సాయంత్రం వేళల్లో అయినా మనిషి ఎనలాగ్ లైఫ్లోకి షిఫ్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఎనలాగ్ లైఫ్లోనే మీకు అసలైన జీవితానుభవం లభిస్తుంది. ఇదే ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పర్ట్స్ ఇస్తున్న గొప్ప సలహా. డిజిటల్ ప్రపంచం వేరు, రియల్ ప్రపంచం వేరు. మనం డిజిటల్ డివైజెస్ వాడుతున్నామంటే మనం గడుపుతున్నది రియల్ లైఫ్ కాదు, వర్చువల్ లైఫ్ మాత్రమే. అందుకే చాలామందికి ఇప్పుడు లైఫ్లో ఫీల్ ఉండడం లేదు, పర్సనల్ టచ్ ఉండడం లేదు. అందుకే ఈ డిజిటల్ పద్ధతులకి కాస్త పక్కకు వెళ్ళి నిన్నటి పద్ధతుల్ని అడాప్ట్ చేసుకుంటే ఏం జరుగుతుంది? సింపుల్, లైఫ్ మన కంట్రోల్లోకి వస్తుంది. ఇదే అనలాగ్ లైఫ్. సరే, అనలాగ్ లైఫ్ అంటే ఏంటి? జీవితాన్ని అనుభవించిన ఫీలింగ్ రావాలంటే ఎలాంటి పనులు చేయాలి? టెక్నాలజీని పూర్తిగా వదలలేం, కానీ ఎక్కడెక్కడ ఎస్కేప్ అవ్వచ్చు, ఏ ఆల్టర్నేట్స్ ట్రై చేయొచ్చు, ఈ విషయంలోనే లైఫ్ ఎక్స్పర్ట్స్ అద్భుతమైన సలహాలు ఇస్తున్నారు. ఈ టిప్స్ పాటిస్తే మీకెంతో లాభం. టెక్నాలజీకి పూర్తిగా దూరం కాకుండానే లైఫ్ మీకు దగ్గరగా వస్తుంది. ఇంతకీ ఏంటి లైఫ్ టిప్స్? జీవితానికి దగ్గర కావాలంటే ఆ డిజిటల్ లైఫ్ని కాస్త దూరం పెట్టాలి. ప్రతి విషయంలోనూ ఎనలాగ్ ఆల్టర్నేట్స్ని అడాప్ట్ చేసుకోవాలి. అసలు ఇలాంటి ఆల్టర్నేట్స్ ఏమున్నాయి? ఈ విషయంలో ఎక్స్పర్ట్స్ ఎన్నో సలహాలు ఇస్తున్నారు. టెక్ ప్రపంచపు హోరు నుంచి తప్పించుకొని ఫ్రెష్ లైఫ్ ఫీల్ పొందాలంటే ఇవి తెలుసుకోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కాలంలో మనమంతా బ్లింకిట్, ఇన్స్టామార్ట్ లాంటి ఫాస్ట్ డెలివరీ టూల్స్ని వాడుతున్నాం. ఏదైనా వస్తువు కావాలి అంటే 10 నిమిషాల్లో అది మన ముందుకు వచ్చి పడిపోవాలి అనే ఫీలింగ్లో ఉంటున్నాం. జీవితం అనే ఫీల్ ఉండాలంటే ఈ తొందరపాటు కాస్త తగ్గించుకోవాలి. ఇదే ఎక్స్పర్ట్స్ ఇస్తున్న సలహా. ఫాస్ట్ డెలివరీ అనేదాన్ని ఒక సౌకర్యంగా ఫీల్ అవ్వకండి. లైఫ్ ఫీల్ని పోగొట్టే విషయంగా భావించండి. యాప్స్లో కంగారుగా వస్తువులు ఆర్డర్ చేసే బదులు సరదాగా మీరే షాప్కి వెళ్ళండి. ఉదాహరణకి, మీ దగ్గరలోనే ఒక షాప్ ఉంటే ఒక బ్యాగ్ తీసుకొని ఆ షాప్ వరకు నడవండి. రోడ్డు మీద చుట్టూ చూస్తూ జాగ్రత్తగా నడవండి. దారిలో ఎవరైనా కనిపిస్తే పలకరించండి. అలా షాపు దాకా వెళ్ళి కావాల్సింది కొని తెచ్చుకోండి. ఇన్స్టామార్ట్ కంటే ఇందులో ఎక్కువ లైఫ్ ఉంటుంది. డిజిటల్ మాయలో పడి లైఫ్ని మిస్ కాకూడదంటే అప్పుడప్పుడైనా అలా ఆఫ్లైన్ విషయాలకి ప్రయారిటీ ఇవ్వాలి. ఇవే కాదు, నిజమైన జీవితపు ఫీల్ పొందాలంటే ఎనలాగ్ పద్ధతిలో ఎన్నో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నిద్ర లేవడానికి ఫోన్లో ఉండే అలారం వాడకుండా నిజమైన అలారం క్లాక్ వాడడం ఓ మంచి పని. ఫోన్ స్క్రీన్ చూసి టైం తెలుసుకోవడం కాకుండా చేతికి ఒక రిస్ట్ వాచ్ పెట్టుకోవడం ఇంకో టిప్. అది కూడా స్మార్ట్ వాచ్ కాకుండా మామూలు వాచ్ అయితే మరీ మంచిదట. ఇక డైలీ షెడ్యూల్స్, ప్లాన్స్ అనేవి గూగుల్ క్యాలెండర్లో రాసుకోవడం కాకుండా ఒక చిన్న పేపర్ బుక్ పెట్టుకొని దాంట్లో రాసుకొని జేబులో పెట్టుకోండి. మీకు ఎక్కువ లైఫ్ ఫీల్ ఇస్తుంది. ఎంటర్టైన్ మాటకొస్తే ఆన్లైన్ బుక్స్, ఈ బుక్స్, పీడిఎఫ్ ఫైల్స్ చదవడం తగ్గించి ప్రింట్ చేసిన పుస్తకాలు, పేపర్ బ్యాగ్స్, మ్యాగజైన్లు చదవడం అలవాటు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్ కిండిల్లో 6 గంటల పాటు ఏవేవో బుక్స్ స్క్రోల్ చేయడం కంటే ఒక సెలవు రోజున ఇంటి పక్క లైబ్రరీకి వెళ్ళి గంటసేపు అక్కడ ఉన్న పుస్తకాలు తిరిగేస్తే అది మంచి లైఫ్ ఫీల్ ఇస్తుంది. ఇవి మాత్రమే కాదు, యూట్యూబ్ చూడకుండా మీ దగ్గర ఉన్న సీడీల్లో లేదా క్యాసెట్లో ఉండే పాటలు వినండి. సీడీలు కూడా డిజిటలే కదా అనకండి. అక్కడ డిస్క్ ముట్టుకోవడం అనే టచ్ అయినా ఉంటుంది. ఇక ఫోన్లో ఉండే గేమ్స్ ఆడే బదులు మ్యాగజైన్స్లో ఉండే సుడోకు, క్రాస్ వర్డ్స్ లాంటి పజిల్స్ నింపండి. అవి బెటర్ ఆప్షన్స్. అలాగే ఆన్లైన్ గేమ్స్ని పక్కన పెట్టి ఇండోర్లో బోర్డ్ గేమ్స్ ఆడడం కూడా లైఫ్ ఫీల్ పెంచుతుంది. ఉదాహరణకి లూడో, చెస్, క్యారమ్స్, స్నేక్ అండ్ లాడర్స్ ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ మనకి తక్కువలో దొరుకుతాయి. పూర్వకాలం దాదాపు అందరి ఇళ్లలోనూ ఇలాంటివే ఉండేవి. ఇంట్లో అందరూ కలిసి సరదాగా వీటిని ఆడుకునేవారు. ఇలా చేయడం వల్ల లైఫ్లో ఒక ఫీల్ వస్తుంది. మనుషుల మధ్య దగ్గరితనం పెరుగుతుంది. ఇలాగే జిగ్సా పజిల్స్, చిన్న చిన్న ముక్కలుగా ఉండే పజిల్స్ని ఒకటిగా అతకడం లాంటివి కూడా ఎనలాగ్ లైఫ్లో బాగాలే.
క్రియేటివిటీ, హాబీస్ మాటకొస్తే డైరీ రాయడం అన్నది లైఫ్ మీద మనకి మంచి ఫీలింగ్ ఇస్తుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. అలాగే ఎప్పుడైనా సరదాగా స్నేహితులకి, బంధువులకి పెన్తో ఉత్తరాలు రాయండి. లేదా కనీసం న్యూ ఇయర్, సంక్రాంతి, దసరా, దీపావళి లాంటివి వచ్చినప్పుడు చేత్తో గ్రీటింగ్స్ రాసి ఇవ్వండి. ఒక పెన్ లేదా ఒక పెన్సిల్ తీసుకొని ఒక పేపర్ మీద పెయింటింగ్ వేయండి, స్కెచ్ వేయండి. దానినే గ్రీటింగ్గా పంపండి. ఎంత ఫీల్ వస్తుందో చూడండి. ఇలాగే కలరింగ్ బుక్స్లో బొమ్మల మీద కలర్స్ నింపడం కూడా మంచి లైఫ్ ఫీల్ ఇస్తుంది. ఇక కుట్లు, అల్లికలు లాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఆ హాబీ కూడా మంచి లైఫ్ ఫీల్ ఇస్తుంది. ఎందుకంటే అక్కడ టచ్ అనేది ఉంది. అలాగే ఏదైనా కొత్త వంటకాన్ని స్వయంగా వండడం, అది కూడా యూట్యూబ్లో చూడకుండా మన దగ్గర ఉండే ఒక వంటల పుస్తకంలో చదివి దాన్ని బట్టి వంట చేయడం, ఇది కూడా ఒక లైఫ్ ఫీల్ పెంచుతుందని ఎనలాగ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గార్డెనింగ్ అనేది మరో మంచి హాబీ. మొక్కలకి నీళ్లు పోయడం, వాటి ఆలనా పాలన చూసుకోవడం, అలాగే పెట్స్ని చూసుకోవడం, మట్టితో చిన్న చిన్న బొమ్మలు చేయడం, ఇలాంటివన్నీ కూడా లైఫ్లో మన ఫీల్ పెంచుతాయి, బతికున్నామన్న ఆనందాన్ని అందిస్తాయి. బయట తిరిగే విషయాలకు వస్తే మీరు ఒక ప్రయోగం చేయొచ్చు. దగ్గరలో ఎక్కడికైనా ఒక పరిచయం లేని చోటుకి వెళ్ళండి. చేతిలో ఫోన్ లేకుండా ఉన్నా అందులో గూగుల్ మ్యాప్స్ వాడకుండా దారిలో తెలిసిన వాళ్ళని దారి అడిగి అక్కడికి చేరుకోండి. ఇలాంటి పనుల వల్ల లాభం ఏంటంటే మనం నిజంగా ఉన్నాం, ఈ లోకంలో బతుకుతున్నాం అనే ఫీలింగ్ పెరుగుతుంది. అది తెలియకుండానే మనలో ఆనందాన్ని, తృప్తిని కలిగిస్తుంది. మన పాత తరం వాళ్ళంతా లైఫ్ని ఇలా పూర్తిగా ఎంజాయ్ చేసిన వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా ఉదయం చెవిలో ఇయర్ ఫోన్స్ లేకుండా వాకింగ్కి వెళ్ళండి. అప్పుడు మన ప్రకృతిలో మీ చుట్టూ ఉండే సహజమైన శబ్దాల్ని వింటారు. ఆ ఫీల్ మీ లైఫ్ని పెంచుతుంది. ఇవే కాదు, ఎన్లాగ్ లైఫ్లో ఇలా చాలా చేయొచ్చు. పేమెంట్స్ ఏం చేసినా గూగుల్ పే లాంటివి వాడకుండా క్యాష్లో పే చేయడం, చీటికి మాటికి ఫోన్ కెమెరా వాడకుండా నిన్నటి తరం ఫిల్మ్ కెమెరాని వాడడం, లేదా వెంటనే ఫోటో ప్రింట్ ఇచ్చే పోలరాయిడ్ కెమెరా వాడడం, ఇవన్నీ మంచి ఆప్షన్స్. ఇలాంటి చిన్న చిన్న మార్పులతో లైఫ్ని డిజిటల్ ప్రవాహం నుంచి పక్కకి మరల్చి మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే, డిజిటల్ ప్రపంచం అన్నది మన శత్రువు కాదు. అది మనకి నిజంగా ఎన్నో సౌకర్యాలు ఇస్తుంది. అక్కడ ఫాస్ట్గా పనులవుతాయి, కానీ అక్కడ టచ్ అండ్ ఫీల్ అనేవి మిస్ అవుతూ ఉంటాం. జీవిత ఆనందాన్ని కోల్పోతాం. అందుకే మనం అలర్ట్ అవ్వాలి. సౌకర్యం పేరుతో డిజిటల్ ప్రపంచంతో కొట్టుకుపోకుండా ఇక నుంచైనా జాగ్రత్త పడాలి. ఎక్కడ ఏమాత్రం అవకాశం ఉన్నా డిజిటల్ స్క్రీన్స్ని వదిలిపెట్టాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మనుషుల్ని గుర్తించాలి. అసలు మన పనులన్నీ ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, మన చుట్టూ ఉన్న నిజమైన వస్తువుల్ని టచ్ చేసే విధంగా చూసుకోవాలి. అలా అయితే జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇదే ఎనలాగ్ లైఫ్. ఈ కొత్త సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లైఫ్ ఎక్స్పర్ట్స్ మనకి చెబుతున్న మంచి మాట ఇదే. ఇప్పటికే దీనిని చాలామంది అడాప్ట్ చేసుకుంటున్నారు. మరి మీరు కూడా డిజిటల్ ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఈ కొత్త తరం పాత ట్రెండ్ని ట్రై చేస్తారా? మనిషి జీవితం బుద్భుతప్రాయం అని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఈ మధ్య కాలంలో పెద్దగా వాడటం లేదు, కానీ పాత తరంలో ఈ పదం అందరికీ తెలిసిందే. బుద్భుదం అంటే బుడగ అని అర్థం. బుడగ అనేది ఎప్పుడైనా పేలిపోవచ్చు, దాని ఆయుష్ తక్కువ. ఆ అర్థంలోనే దాన్ని వాడతారు. మరి టెక్నాలజీకి దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు టెక్ ప్రపంచంలో కూడా అలాంటి మాటే గట్టిగా వినిపిస్తోంది. మరి అదే ఏఐ బబుల్, అంటే ఏఐ బుడగ అన్నమాట. ఏఐ టెక్నాలజీ ఈ మధ్య ఓ సంచలనంగా ముందుకొచ్చింది. అయితే ఇదేదో కొద్ది కాలం పాటు హడావిడి చేసి మాయమైపోతుందా? టెక్ కంపెనీలన్నీ ఇప్పుడు ఏఐ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి. మరి రేపు ఈ ఏఐ బుడగ కాస్త పేలిపోతే అవి దారుణంగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు టెక్ ప్రపంచంలో దీని మీదే డిస్కషన్ జరుగుతోంది. ఇంతకీ ఏంటి ఏఐ బబుల్? ఏఐ టెక్నాలజీ లాభ నష్టాల గురించి అసలు ఎందుకు ఇన్ని అనుమానాలు వస్తున్నాయి? అదే తెలుసుకుందాం. (2025) ఏఐ బూమ్ ఊపందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ పేరు చెప్పి ఎన్నెన్నో కొత్త స్టార్టప్లు మొదలయ్యాయి. ఈ సంస్థలకి ఇన్వెస్టర్ల నుంచి కోట్లాది డాలర్ల ఫండ్ వచ్చి పడింది. మరి 2025లో అలా వచ్చి పడిన ఫండ్స్ విలువ ఎంతో తెలుసా? ఏకంగా $202 బిలియన్.
మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 18 లక్షల కోట్లు. అమెరికా మొత్తం మీద గత ఏడాది మొత్తం కంపెనీల పెట్టుబడులు 36 లక్షల కోట్ల రూపాయలైతే అందులో సగానికి సగం ఏఐ కంపెనీల మీదే పెట్టేశారన్నమాట. మరి ఇంతటి క్రేజ్ కలిగిన ఈ ఏఐ వ్యాపారం 2025లో లాభాలు తెచ్చిందా? పెట్టుబడి పెట్టిన కోట్లాది డాలర్లు లాభాలుగా మారి వెనక్కి తిరిగి వచ్చాయా? 2025 సంగతి సరే, మరి ఇప్పుడు 2026లో ఈ ఏఐ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఏఐ మీద పెట్టుబడులు మరీ ఎక్కువైపోతున్నాయి. టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న 5 పెద్ద కంపెనీలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఒరాకిల్ ఈ 5 కంపెనీలు కలిసి 2026లో ఏఐ మీద పెడుతున్న బడ్జెట్ ఎంతో తెలుసా? తలుచుకుంటేనే కళ్ళు తిరుగుతాయి. ఏకంగా $450 బిలియన్, అంటే 40 లక్షల కోట్లు అన్నమాట. అయితే ఈ డబ్బు అంతటిని అవి తమ కంపెనీల జీతాల కోసమో, కంపెనీల అభివృద్ధి కోసమో పెట్టడం లేదు. కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా పెడుతున్నాయి. అంటే ఏఐ మీద పెట్టే పెట్టుబడిని కంపెనీ భవిష్యత్తు కోసం ఉపయోగపడే ఆస్తిగా భావిస్తున్నాయన్నమాట. దీన్ని బిజినెస్ భాషలో క్యాపెక్స్ అంటారు. ఎందుకింత ఖర్చు అంటే ఏఐని నడపడానికి అత్యంత పవర్ఫుల్ కంప్యూటర్లు కావాలి. పెద్ద పెద్ద భవనాల్లో లక్షల కొద్ది సర్వర్లు ఏర్పాటు చేయాలి. పవర్ఫుల్ జీపీయూలు కూడా కావాలి. చాలా కరెంట్ కావాలి. చెప్పాలంటే ఒక మోస్తారు ఏఐ సంస్థ తన ఏఐ కంప్యూటర్లని నడపాలంటే ఒక సిటీకి ఎంత కరెంటు అవసరమో అంత కరెంటు అవసరమవుతుంది. అందుకే ఇన్నేసి లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేస్తున్నారు. మరోపక్క సక్సెస్ గురించి ఆర్థిక నిపుణులకి అనుమానం వచ్చేస్తోంది. 90లలో వచ్చిన .com బూమ్ ని ఇప్పుడు చాలా మంది తలుచుకుంటున్నారు. మీలో కొందరికి తెలిసే ఉంటుంది. 90ల చివరిలో .com బూమ్ అనే పేరుతో వెబ్సైట్స్ ట్రెండ్ వచ్చింది. అప్పట్లో ఏ కంపెనీ అయినా సరే చివరిలో .com అని ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తే దానికి ఎంతో క్రేజ్ ఉండేది. సామాన్య జనం, వ్యాపారులు కూడా వెబ్సైట్ల మీద, డొమైన్ల మీద చాలా పెట్టుబడులు పెట్టేస్తూ ఉండేవారు. అయితే ఎంతో క్రేజీగా మొదలైన ఈ .com బూమ్ తర్వాత గాలిబుడగలా పేలిపోయింది. ఏవో కొన్ని వెబ్సైట్లు తప్ప మిగిలినవేవి నిలదొక్కుకోలేకపోయాయి. వాటి మీద పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లలో చాలా మంది తర్వాత రోడ్డున పడ్డారు. ఇదిగో ఇప్పుడు ఏఐ బూమ్ పరిస్థితి కూడా అలాగే అవుతుందా అనే భయం ఆర్థిక నిపుణుల్లో కనిపిస్తోంది. ఈ ఏఐ బూమ్ ని ఒక తాత్కాలికమైన హైప్ అనుకోవాలా, లేక దీన్ని పూర్తిగా నమ్మేసి కోట్ల పెట్టుబడి పెట్టుకుంటూ ముందుకు ధైర్యంగా వెళ్ళిపోవచ్చా అన్నది తెలుసుకోవడం వీళ్ళకి కష్టమవుతోంది. పెద్ద సంస్థలైన మెటా, ఒరాకిల్ లాంటి కంపెనీలు కూడా ఏదో ధైర్యంగా ముందుకు వెళ్తున్నాయి కానీ మరోపక్క బిక్కుబిక్కుమంటున్నాయి. రేపు ఏఐ పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద అనేక రకాలుగా విశ్లేషణలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ వల్ల ఈ పెద్ద కంపెనీలకి లాభాలు రావడం లేదా? లాభాలు వచ్చి పడుతున్న మాట నిజమే, కానీ ఎందుకింత భయం అంటే దానికి కారణముంది. ఈ కంపెనీలు ఇప్పుడు కలలో కూడా ఊహించినంత పెట్టుబడుల్ని ఏఐ మీద పెట్టేస్తున్నాయి. ప్రస్తుతం ఏఐ మీద ఓ కంపెనీకి రూపాయి లాభం వస్తుందంటే ఫ్యూచర్ మీద ఆశలతో అదే ఏఐ మీద ₹10 పెట్టుబడి పెట్టేస్తుంది ఆ కంపెనీ. అందువల్ల ప్రాక్టికల్ గా చూస్తే ఈ కంపెనీలకి ఏఐ వల్ల ప్రస్తుతం వస్తున్న లాభాల కంటే పెరుగుతున్న ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఖర్చుల వల్ల ఎంత పెద్ద కంపెనీలైనా తగినంత సొమ్ము చేతిలో ఉండడం లేదు. దీనినే బిజినెస్ పరిభాషలో క్యాష్ ఫ్లో అంటారు. రేపు మరి ఏఐ ఏదైనా తేడా కొడితే లక్షల కోట్ల పెట్టుబడులు ఏమైపోతాయి అనే భయం ఓ పక్క ఈ కంపెనీల్లో ఉండనే ఉంది. అందుకే దీన్ని ఏఐ బబుల్ అని అంటున్నారు. .com బూమ్ టైంలో మాదిరిగా కొంపతీసి ఈ ఏఐ బిజినెస్ అనే బుడగ కూడా పేలిపోయి నష్టాలు తెస్తుందా? డౌట్ ఉన్న మాట నిజమే, కానీ .com లాగా ఏఐ అంత ఘోరంగా నిరాశపరిచే అవకాశం లేదని కొంతమంది ఆర్థిక నిపుణులు ఊహిస్తున్నారు. దానికి కారణాలు ఉన్నాయి. .com టైంలో ఇంటర్నెట్ అనేది ఇప్పుడున్నంత బలంగా లేదు. ఇన్ని ఆన్లైన్ బిజినెస్లు ఆనాడు లేవు. అసలు ఇంటర్నెట్టే జనానికి అంతగా అందుబాటులో లేని కాలం అది. పైగా అప్పట్లో ఈ టెక్ కంపెనీలన్నీ ప్రారంభ దశలో ఉన్నాయి. ఆదాయం కూడా మరీ ఎక్కువేమీ కాదు. ఏదైనా తేడా వస్తే తట్టుకోగలిగే శక్తి వాటికి లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పెద్ద పెద్ద టెక్ కంపెనీలన్నీ వేలాది కోట్లు సంపాదించేశాయి. ఆర్థికంగా నిలదొక్కుని బలంగా ఉన్నాయి. ఒకవేళ రేపు ఈ ఏఐ బిజినెస్లు ఫెయిల్ అయ్యి పెట్టుబడుల నుంచి అనుకున్నంత లాభాలు రాకపోయినా మూసేయాల్సినంత పరిస్థితి రాదు. ఎందుకంటే ఏఐ ఒకటే వాటి ఆదాయ మార్గం కాదు, మిగతా మార్గాల్లో కూడా నిత్యం కోట్లల్లో ఆదాయం వస్తూనే ఉంటుంది. అయితే మరి ఈ ఏఐ బబుల్ డేంజర్ ఎవరికి ఉంది?
చిన్న కంపెనీలకి. ఏఐని నమ్ముకుని స్పీడ్గా ఎదిగిపోవాలని కొన్ని చిన్న కంపెనీలు ఇప్పుడు రిస్క్ చేస్తున్నాయి. తమ స్తోమతకు మించి పెట్టుబడులు పెడుతున్నాయి. అవి మాత్రం కాస్త జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాల్సి ఉంటుంది. రేపు ఏఐ కాస్త అటు ఇటు అయితే ఇబ్బంది పడేవి ఈ కంపెనీలే. ఏదేమైనా అటు పెద్ద కంపెనీలు గాని ఇటు చిన్న కంపెనీలు గాని ఈ ఏడాది ఏఐ మీదే అన్ని ఆశలు పెట్టుకుని ముందుకు సాగుతున్నాయి. వాటి లాభ నష్టాల మాట పక్కన పెడితే ఒక మంచి విషయమైతే ఉంది. ఏఐ కంపెనీల మధ్య ఉన్న ఈ పోటీ వల్ల టాలెంటెడ్ పీపుల్ కి ఇప్పుడు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఏఐ టూల్స్ తో డీల్ చేయగల హ్యూమన్ టాలెంట్ కి ఎంతో మంచి టైం ఇది. ఏఐని అర్థం చేసుకుని దానిని సరికొత్త పద్ధతుల్లో వాడగలిగే టెక్నికల్ టాలెంట్ ఉన్న వాళ్ళకి టెక్ రంగంలో ఇప్పుడు తిరుగులేదు. ఇది సంతోషించదగిన విషయం. టెక్నాలజీ అంటే కొత్త విషయాలు కనిపెట్టడం, టెక్నాలజీ అంటే వ్యాపారం, టెక్నాలజీ అంటే పోటీ. జనరల్గా మనం ఇలాగే ఆలోచిస్తూ ఉంటాం. అయితే టెక్నాలజీ అనేది అసలు ఉన్నది ఎందుకు? అంతా మనిషి కోసమే కదా. ఈ బేసిక్ విషయాన్ని చాలామంది మర్చిపోతూ ఉంటారు. నిజానికి టెక్నాలజీ కన్నా మనిషి జీవితమే చాలా విలువైనది. వేల కోట్ల రూపాయల కన్నా మనిషి ప్రాణానికే విలువెక్కువ. ఈ నిజాన్ని నిరూపించే అరుదైన సంఘటన ఒకటి ఇటీవల జరిగింది. టెక్, హ్యూమన్ ఎవరు ముఖ్యం అనే సందిగ్ధం ఏర్పడ్డప్పుడు మన నిర్ణయాలు ఎలా ఉండాలి అనేది ఈ విలువైన సంఘటన మనకి చెప్పింది. టెక్నాలజీలో ఈ మానవ కోణాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇంట్లో జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్తాం. ప్రయాణంలో ఉన్నప్పుడు జ్వరం వస్తే ప్రయాణం మానుకుని అప్పటికప్పుడు ఏదో ఒక జాగ్రత్త తీసుకుంటాం. కానీ అంతరిక్షంలో ఉన్నప్పుడు ఆరోగ్యం పాడైతే అప్పుడు ఎవరైనా ఏం చేయగలుగుతారు? భూమికి ఎన్నో కిలోమీటర్ల ఎత్తులో శూన్య ప్రదేశంలో ఉండే అంతరిక్ష కేంద్రంలో ఎప్పుడైనా ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే పరిస్థితి ఏంటి? అక్కడ ఆసుపత్రులు ఉండవు, అంబులెన్స్లు రావు. మరి ప్రాణాపాయ స్థితిలో పడితే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఏం చెయ్యాలి? ఇది చెప్పేదే ఈ సంఘటన. జనరల్ గా అంతరిక్ష ప్రయాణాలు చేసే వాళ్ళకి ముందుగానే అనేక ఆరోగ్య పరీక్షలు చేస్తారు. సహజంగా ఎంతో ఆరోగ్యంగా ఉండే వ్యక్తుల్ని మాత్రమే అంతరిక్షానికి పంపేందుకు ఎంచుకుంటారు. తర్వాత కూడా అంతరిక్షంలో ఉండవలసిన సమయాన్ని బట్టి, వాళ్ళ పనిని బట్టి వారికి రకరకాల శిక్షణలిస్తారు. అంతరిక్షంలో చేయాల్సిన ప్రయోగాలన్నిటినీ సమర్థంగా నిర్వహించి వాళ్ళు తిరిగి ఆరోగ్యవంతులుగా భూమికి వచ్చే వరకు ఎన్నో జాగ్రత్తలు ఉంటాయి. అయినప్పటికీ అంతరిక్ష నివాస సమయంలో అప్పుడప్పుడు ఎన్నో చిన్న ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు అక్కడికక్కడే మందులు వేసుకుంటారు. అంతరిక్ష వాహనంలోనే చికిత్స ఏర్పాట్లు ఉంటాయి. ఇలాంటివన్నీ ట్రైనింగ్ ఇచ్చి ఆ అవసరాలన్నిటినీ సిద్ధంగా ఉంచాకే వాళ్ళని అంతరిక్షంలోకి పంపుతారు. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న ఆస్ట్రోనట్లు ఎంత ఆరోగ్యవంతులైనా ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు ఎదురు కావచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు. ఇదిగో అంతరిక్ష చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అలాంటి ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. ఒక ఆస్ట్రోనట్కి అంతరిక్షంలో ప్రాణాపాయ స్థితి ఏర్పడింది. మరేం చేశారు? అంతరిక్షానికి అంబులెన్స్ పంపలేరుగా. అందుకే ఆ వ్యక్తినే భూమికి తెచ్చేశారు. అయితే ఆ వ్యక్తిని మాత్రమే కాదు, అతనికి తోడుగా ఆస్ట్రోనట్స్ అందరినీ భూమికి తెచ్చేశారు. ఆ పరిశోధన మిషన్ మొత్తం అంతర్గతంగా నిలిపివేశారు. దీన్నే ఇప్పుడు ఆర్బిటర్ అంబులెన్స్ రైడ్ అంటున్నారు. ఏంటి ఈ అంబులెన్స్ రైడ్? అసలు అంతరిక్షంలో ఏం జరిగింది? ఇటీవల నాసా పంపగా క్రూ 8 అనే టీం అంతరిక్షంలోకి వెళ్ళింది. వాళ్ళు అంతరిక్షంలో తమ ప్రయోగాల పనిలో ఉన్నారు. సడన్ గా అందులో ఒక ఆస్ట్రోనట్ ఆరోగ్యం క్షీణించింది. మామూలుగా చిన్న జ్వరాలు, నొప్పులు వస్తే అక్కడికక్కడే మందులు వేసుకోవచ్చు. కానీ ఈ ఆస్ట్రోనట్ కి పరిస్థితి విషమించింది. విషయాన్ని తోటి ఆస్ట్రోనట్స్ భూమి మీద ఉన్న డాక్టర్లకి తెలియచేశారు. వీరు టెలిమెడిసిన్ ద్వారా పని కాదని తెలుసుకున్నారు. మీ దగ్గరున్న మందులతో, చికిత్సలతో పని కాదు, అది రిస్క్. అతని ప్రాణాలు పోకుండా ఉండాలంటే వెంటనే కిందికి తెచ్చేయండి అని ఆ ఆస్ట్రోనట్స్ కి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నాసాకి ఒక సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. అక్కడ టీంలో మొత్తం 4 ఉన్నారు. నిజానికి ఒంట్లో బాగోనిది ఒకరికి మాత్రమే. ఆ ఒక్కరి కోసం మరి ఆ మిగతా 3 కూడా వెనక్కి రప్పించాలా? పైగా ఆ అంతరిక్ష యాత్ర ఎంతో కీలకమైనది. ఆ ఆస్ట్రోనట్లు అంతరిక్షంలో స్పేస్ వాక్, సోలార్ ప్యానెల్ రిపేర్లు లాంటి అనేక పనులు చేయాల్సి ఉంది. వేల కోట్ల రూపాయల ఖర్చుతో ప్లాన్ చేసిన ప్రోగ్రాం అది. అయినప్పటికీ నాసా ఒక క్షణం కూడా ఆలోచించలేదు. మిషన్ పోతే పోయింది,
కొన్ని వేల కోట్లు నష్టం కలిగితే కలిగింది, కానీ మనిషి ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు. మానవ జాతి కోసం రీసెర్చ్ చేసే వ్యక్తులకి ప్రాణాపాయం లేదనే భరోసా ముఖ్యం. కేవలం ఒకరిని మాత్రమే తీసుకురావడం రిస్క్. అందుకే మొత్తం అందర్నీ భూమి మీదకి వచ్చేయమని చెప్పింది. మొత్తం మీద వాళ్ళు ప్రయాణించిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ అనే అంతరిక్ష వాహనం ఇటీవల ఫ్లోరిడా తీరంలో సురక్షితంగా దిగింది. ఆరోగ్యం దెబ్బతిన్న ఆస్ట్రోనట్కి వెంటనే చికిత్స అందజేసి ప్రాణాపాయం నుంచి కాపాడడం కూడా జరిగింది. ఈ సంఘటన మనకి చెప్పే విషయం ఒకటే: మనం ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయినా కనిపెట్టి ఉండవచ్చు, స్పేస్ స్టేషన్లు కట్టి ఉండవచ్చు, కానీ ఏ టెక్నాలజీకైనా ఉన్న ఏకైక లక్ష్యం మనిషి జీవితాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడం, అవసరమైనప్పుడు మనిషిని కాపాడడం. టెక్నాలజీ కంటే మానవత్వమే గొప్పది. ఇప్పుడు నాసా నిరూపించింది అదే. వేల కోట్ల నష్టం వచ్చినా పర్వాలేదు, మనిషి జీవితమే ముఖ్యం అంటూ నాసా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు. చూశారు కదా టెక్ టుడే. మరిన్ని టెక్ విశేషాలతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం.